హలో ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు తమ్నైల్లో చూసినారు కదా, 2024లో యూట్యూబ్ కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వెంటనే ఏ ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయో మీకు డీటెయిల్స్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి కస్టమ్ యూఆర్ఎల్. మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 100 మెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే కస్టమ్ యూఆర్ఎల్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఎనేబుల్ అవుతుంది. అది ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలో స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత పెన్సిల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. కస్టమ్ యూఆర్ఎల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మీ ఛానల్కు ఏం పెట్టినారో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మన ఛానల్ వచ్చేసి క్రియేటర్స్ నేస్తం కాబట్టి మన ఛానల్కి క్రియేటర్స్ నేస్తం అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇంతకుముందు కమ్యూనిటీ ట్యాబ్ వచ్చేసి 1000 మెంబర్స్ ఉంటేనే కమ్యూనిటీ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే కమ్యూనిటీ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ప్రమోషన్ అనమాట. మన ఛానల్ గూగుల్ యాడ్స్ ద్వారా మనము ప్రమోషన్ చేసుకోవచ్చు. మనము ఛానల్ ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మన ఛానల్ రీచ్ అనేది లేనప్పుడు యూట్యూబ్ నుంచి మనం మనీ పే చేసి గూగుల్ యాడ్స్ ద్వారా మనము ప్రమోషన్ అయితే చేయించుకోవచ్చు అనమాట. ఏ విధంగా అనేది ప్రమోషన్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫీచర్స్ అనేటివి ఎనేబుల్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాబాయ్, సీ యూ.